భాగస్వామ్యాలతో భారత్ చక్రబంధంలో చైనా బలగర్వంతో భారత్ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకున్న చైనా తానే చక్రబంధంలో ఇరుక్కుపోనున్నది. లద్దాఖ్ నుంచి తైవాన్ వరకు ప్రతి చోటా కయ్యానికి కాలుదువ్వుతున్న బీజింగ్ ఆట కట్టించడానికి భారత్తో అమెరికా చేతులు కలిపింది. క్వాడ్ లో సాటి సభ్యులైన జపాన్, ఆస్ట్రేలియాలతో పాటు ఇతర ఆసియా దేశాలను కలుపుకొని పోదలచింది. అందుకే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత్తో పాటు శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేసియాలలోనూ పర్యటిస్తున్నారు. ఇంతకాలం శ్వేతపత్రాలకు, చర్చలకు, అడపాదడపా సైనిక కవాతులకు పరిమితమైన క్వాడ్ కూటమి ఇక బీజింగ్పై కత్తి ఉడిపించక తప్పదని గ్రహిస్తోంది. నాడు సోవియట్ యూనియన్ను నిలువరించడానికి ఐరోపాలో నాటో సైనిక కూటమిని ఏర్పరచిన అమెరికా, నేడు ఆసియాలో చైనాకు అడ్డుకట్ట వేయడానికి క్వాడ్ రూపంలో ఆసియా నాటోను సిద్ధం చేయాలని లక్ష్యిస్తోంది. క్వాడ్ లో అమెరికాతో పాటు సభ్యులుగా ఉన్న భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు సైనిక కూటమిగా ఏర్పడడానికి ఇంతవరకు తొందరపడకపోయినా, ఇటీవల చైనా కత్తి ఉలిపింపులు ఎక్కువ అవడంతో పరిస్థితి మారుతోంది. అక్టోబరు 6న టోక్యోలో క్వాడ్ సమావేశం జరిగిన తర్వాత 26, 27 తేదీలలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత్, శ్రీలంక, మాల్దీవులను సందర్శించారు. భారత్తో కీలకమైన రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారతదేశ సార్వభౌమత్వానికి ఎదురవుతున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి అమెరికా అండగా నిలబడుతుందని ప్రకటించారు. దీంతో తీవ్రంగా కలవరపడిన చైనా, ద్వైపాక్షిక సమస్యలను మూడో పక్షం జోక్యం లేకుండా ఢిల్లీ, బీజింగ్లు పరిష్కరించుకోవాలని పిలుపు ఇచ్చింది. డ్రాగన్ ప్రాబల్యానికి అడ్డుకట్ట. అసలు పరిస్థితి ఏకాడికి రావడానికి చైనా కబ్జాకోరు ధోరణే కారణం. 2007లో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో చతుర్భుజి క్వాడ్ ఏర్పడిన నాటి నుంచే దాన్ని ఆసియన్ నాటో గా మలచాలని అమెరికా ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ మిగతా 3 భాగస్వామ్య దేశాలు చైనాతో నేరుగా తలపడడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇంతలో అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ 2017 నుంచి తమ ప్రథమ శత్రువు చైనాయే అన్నట్లు ప్రవర్తించసాగారు. ఇక చైనా తన ఇరుగు పొరుగులతో కయ్యానికి కాలు దువ్వడం ఎక్కువ చేసింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు దౌత్య ప్రతినిధుల స్థాయికి పరిమితమైన క్వాడ్ సమావేశాలు అక్టోబరు 6న విదేశాంగ మంత్రుల స్థాయికి ఎదిగాయి. ఆ రోజు టోక్యోలో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కరోనా వైరస్ వుహాన్లో పుట్టిందని, చైనా కమ్యూనిస్టు పార్టీ దాన్ని గుట్టుగా ఉంచడంతో ప్రపంచ పరిస్థితి దారుణంగా తయారైందని దుయ్యబట్టారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో, తైవాన్ జలసంధిలో, మెకాంగ్లో, హిమాలయాలలో చైనా ఆగడాలు పొరుగుదేశాలను కలవరపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఆ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ కానీ, జపాన్, ఆస్ట్రేలియా మంత్రులు కానీ చైనాను పేరెత్తి విమర్శించడానికి ఇష్టపడలేదు. మహాసముద్రాలలో భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ ప్రకటించగా, జర్మనీ చైనాపై దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతోంది. ఉమ్మడి ప్రమాణాలను అనుసరించే అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాలని, అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలను గౌరవించాలని, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్, జపాన్ విదేశాంగ మంత్రులు క్వాడ్ భేటీలో కోరారు. మొత్తం మీద చైనాకు చెక్ పెట్టడానికి అమెరికా అక్టోబరులో ఇండో-పసిఫిక్, దక్షిణాసియాలపై దృష్టి కేంద్రీకరించింది. అక్టోబరు 6న క్వాడ్ భేటీలో పాంపియో పాల్గొనగా, అక్టోబరు 14న అమెరికా ఉప విదేశాంగ మంత్రి స్టీఫెన్ బేగన్ భారత్ సందర్శనకు వచ్చారు. చైనాపై ఆధారపడకుండా క్వాడ్ దేశాలు పకడ్బందీ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకోవాలని, సముద్ర భద్రతను పెంపొందించుకోవాలని అన్నారు. భారత్ నుంచి ఆయన బంగ్లాదేశ్కు వెళ్లారు. చైనా దూకుడును నిలువరించడానికి ట్రంప్ ప్రభుత్వం భారత్తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులను కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అందుకే అక్టోబరు 26న భారత్కు వచ్చి కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్న పాంపియో 27న శ్రీలంక వెళ్లారు. ఆపైన మాల్దీవులను కూడా సందర్శిస్తారు. భారత్, అమెరికాలు కుదుర్చుకున్న కీలక బెకా ఒప్పందం చైనాను కలవరపెడుతోంది. అమెరికా తనను చక్రబంధంలో ఇరికించాలని చూస్తోందని చైనా రుసరుసలాడుతోంది. లద్దాఖ్ సమస్యపై గతవారం భారత్, చైనా సేనానుల మధ్య జరగాల్సిన సమావేశాన్ని బీజింగ్ వాయిదా వేసింది. నిజానికి ఇప్పటివరకు క్వాడ్ లో అమెరికా ఒక్కటే బాహాటంగా చైనా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించగా, మిగతా 3 దేశాలు సామరస్య ధ్వనులనే వినిపిస్తూ వచ్చాయి. తమ ఆర్థిక, భద్రతాపరమైన ప్రయోజనాల గురించే మాట్లాడాయి. చైనా తీరు మారకపోతే క్వాడ్ దేశాలు తమ వైఖరిని సమీక్షించుకోవలసి వస్తుంది. భారత్ ఇప్పటికే ఆ పని చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రం నుంచి హిమాలయాల వరకు అనేకానేక దేవులు, పర్వతాలు తనవేనంటూ చైనా రెచ్చిపోతూనే ఉంటే క్వాడ్ కరకు పంతా చేపట్టాల్సి రావచ్చు.
ఇంతవరకు ఒరలోని కత్తిలా ఉన్న క్వాడ్ రేపు రివ్వున ఒర నుంచి దూసుకొస్తుంది. చైనా దుస్సాహసాలే క్వాడ్ దేశాలను ఆసియా నాటోగా రూపాంతరం చెందించవచ్చు. ఆర్థిక అస్త్ర సంధానం. అది జరగకుండా చూడడానికి చైనా వాణిజ్యాన్ని అస్త్రంగా ప్రయోగిస్తోంది. క్వాడ్ దేశాలన్నింటికీ చైనాయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పటికే ఆస్ట్రేలియాపై బీజింగ్ ఆర్థికపరంగా ఒత్తిడి పెంచింది. ఆస్ట్రేలియన్ బార్లీ, గొడ్డు మాంసం దిగుమతులపై భారీ సుంకాలు విధించిన చైనా ఇటీవల ఆస్ట్రేలియన్ పత్తి కొనరాదంటూ తమ స్పిన్నింగ్ మిల్లులకు సూచిస్తోంది. పత్తి దిగుమతులపై 40% అధిక పన్ను విధిస్తానంటోంది. ఆస్ట్రేలియా తాను ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇంతవరకు వాణిజ్యపరంగా బీజింగ్ ఆధిక్యాన్ని ఎదుర్కోవాలనుకున్న ఆస్ట్రేలియా, భారత్, జపాన్లు ఇక సైనికంగా కూడా హెచ్చరిక సంకేతాలు పంపదలిచాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతాల్లో ఆపరేషన్ మలబార్ పేరిట భారత్, అమెరికా, జపాన్లు నిర్వహించే నౌకా విన్యాసాల్లో ఆస్ట్రేలియా ఈ ఏడాది పాలుపంచుకోనున్నది. అంతేకాదు, క్వాడ్ దేశాలు పారిశ్రామిక వస్తోత్పత్తికి కీలకమైన సరఫరా గొలుసులపై చైనా పట్టును ఛేదించదలిచాయి. క్వాడ్ ప్లస్ పేరుతో అమెరికా ఇప్పటికే వియత్నాం, న్యూజిలాండ్, దక్షిణ కొరియాలను కలుపుకొని పోతోంది. కోవిడ్ వల్ల విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థలను మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రత్యామ్నాయ సరఫరా గొలుసుల ఏర్పాటు గురించి ఈ ఏడాది మార్చిలో క్వాడ్ ప్లస్ దేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించాయి. రెండో క్వాడ్ ప్లస్ సమావేశంలో ఇజ్రాయెల్, బ్రెజిల్ పాలుపంచుకుని కోవిడ్ టీకాలు, ఆరోగ్య సంరక్షణ టెక్నాలజీల గురించి చర్చించాయి. క్వాడ్ ప్లస్ మార్గంలో మరిన్ని ఆసియాన్ సభ్యదేశాలను భాగస్వాముల్ని చేసుకోవాలి. చైనా ఉత్తరోత్తర తన కబ్జాకోరు విధానాలను విడనాడితే ఆ దేశాన్ని కూడా కలుపుకొని వెళ్లవచ్చు. కానీ, తాజాగా తైవాన్ మీద యుద్ధ బేరి మోగిస్తున్న చైనా తన దుందుడుకు పంతా విడనాడుతుందనుకోవడం అత్యాశే కావచ్చు. వాస్తవానికి యూపీఏ తొలి దశ పాలనలోనే సాకారం కావలసి ఉంది. అయితే అప్పట్లో మిత్రపక్షాలైన వామపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు రావడంతో యూపీఏ సర్కారు వెనక్కి తగ్గింది. అమెరికా చట్టం ప్రకారం బెకా ఒప్పందం ఉన్న దేశాలతో తప్ప మరే దేశంతోనూ అది పూర్తి స్థాయి సైనిక బంధాన్ని ఏర్పరచుకోకూడదు. లెమోవా ఒప్పందం సమయంలోనే మన సైనిక స్థావరాల ఆనుపానులు, అక్కడున్న కీలకమైన సదుపాయాల వివరాలు అమెరికాకు వెల్లడవుతాయని, మన త్రివిధ దళాల సామర్థ్యానికి సంబంధించిన డిజిటల్ సమాచారం ఆ దేశానికి తెలుస్తుందని రక్షణ రంగ నిపుణులు అభ్యంతరం తెలిపారు. గల్ఫ్ యుద్ధ సమయంలో తమ విమానాలకు ఇంధనం నింపుకునే సదుపాయం కల్పించమని అమెరికా అడిగినప్పుడు నలుమూలల నుంచే వచ్చిన ఒత్తిళ్లతో అప్పటి వాజపేయి ప్రభుత్వం నిరాకరించింది. కానీ లెమోవా ఒప్పందంతో అదిప్పుడు సాధ్యమే. ఈ 3 ఒప్పందాల పర్యవసానంగా అమెరికాకు మనం అందజేసే అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు ఆ దేశం కూడా మనకు కల్పిస్తుంది. ఇతరత్రా అంశాల మాటెలా ఉన్నా అమెరికాకు ప్రపంచంలో కీలకమైన చోట్ల సైనిక స్థావరాలున్నాయి. మనకు తజికిస్తాన్ లోని వైమానిక దళ స్థావరం తప్ప మరెక్కడా స్థావరాలు లేవు. కనుక సమాన ప్రతిపత్తి అన్నది కాగితాలకే పరిమితమవుతుంది. అయితే యుద్ధ సమయాల్లో మన త్రివిధ దళాలకు అవసరమైన ఆహారం, మంచినీరు, రవాణా, ఔషధాలు, సైనిక సామాగ్రి విడి భాగాలు, వాటి మరమ్మతు, శిక్షణ, ఇతర సేవలు అందడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. మన త్రివిధ దళాలకు డేటా సంబంధ అంశాల్లో, ముఖ్యంగా వాటి ఆధారంగా శత్రువులను ఎదుర్కొనడానికి, వారిపై పైచేయి సాధించేందుకు అనువైన వ్యూహ రచనలో అమెరికా శిక్షణ లభిస్తుంది. అమెరికాతో సాగుతున్న పోటీలో చైనా క్రమేపీ బలపడుతోంది. అమెరికా జేడీపీకి చైనా జేడీపీకి మధ్య ఇప్పుడు పెద్దగా వ్యత్యాసం లేదు. పెట్టుబడుల్లోనూ అది ముందుంది. అమెరికా సన్నిహిత దేశాల్లోనే దాని పెట్టుబడులు పెరుగుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీల్లో ఇప్పుడు చైనా వాణిజ్యం ముమ్మరమైంది. చైనా పెట్టుబడులను కాదంటే ఆ దేశాల్లో లక్షలాది మంది ఉపాధి అవకాశాలు దెబ్బతిని, అక్కడి ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ దేశాలను చైనాకు దూరం చేయడం అమెరికాకు అంత సులభం కాదు. ఉన్నంతంలో ట్రంప్ చైనాను ద్వైపాక్షిక వాణిజ్యంలో ఎంతో కొంత లొంగదీయగలిగారు. అది అమెరికా నుంచి అంతక్రితం కన్నా రెట్టింపు పరిమాణంలో సోయాబీన్స్ ను కొనేలా, మాంస ఉత్పత్తుల్ని మునుపటికన్నా 16 రెట్లు అధికంగా దిగుమతి చేసుకునేలా, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని సైతం భారీగా కొనుగోలు చేసేలా ఒప్పించగలిగారు. ప్రపంచంపై తిరుగులేని ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ఇవి మాత్రమే చాలవు. చైనాను కట్టడి చేయడానికి మరిన్ని అవసరం. అందులో భాగమే వివిధ దేశాలతో అమెరికా కుదుర్చుకుంటున్న ఒప్పందాలు. ఈ మాదిరే యూరోప్ దేశాలతో సైతం అవగాహనకు రావడానికి అది పావులు కదుపుతోంది. అదే సమయంలో చైనా తప్పుడు వ్యూహాలతో, దురాశతో ఇరుగు పొరుగుతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో కుదుర్చుకునే ఒప్పందాలు మన ప్రయోజనాలకు అనువుగా ఉండేలా చూడాలి.
అందుకు భిన్నంగా ఉంటే మనకు లాభం కన్నా నష్టమే మిగులుతుంది. భాగస్వామ్యాలతో భారత్, చక్రబంధంలో చైనా. బలగర్వంతో భారత్